నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం నసరపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం. తండ్రి కొడుకుల మృతి, భార్య పరిస్థితి విషమం. కర్ణాటకకు చెందిన పాత నేరస్తుడిని అరెస్ట్ చేసిన అల్వాల్ పోలీసులు. 27 తులాల బంగారు, 34 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం. పోలవరం ముంపు బాధితులకు 84,424 ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్. భూదాన్ చట్ట సవరణకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న మంత్రి చెల్లుబోయిన. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీల బైక్ ర్యాలీ. పారిశ్రామిక రాజధాని విశాఖను కాపాడుకుందామని ప్రజలకు పిలుపు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం నర్సల్లపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో వచ్చిన కారు బైకును ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో గుడిపల్లికి చెందిన తండ్రి కొడుకులు మద్దిమడుగు ప్రసాద్, కొడుకు అవినాష్ మృతి చెందారు. ప్రసాద్ భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఇక కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిలో మణిపాల్ మృతి చెందాడు. మిగతా ఇద్దరికి సీరియస్గా ఉంది. క్షతగాత్రులను హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని ఆల్వాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కర్ణాటకకు చెందిన పాత నేరస్తుడు గులాబ్ గంగారాంగా గుర్తించారు. తాళాలు వేసిన ఇళ్లను పగటిపూట రెక్కి నిర్వహించి ఆల్వాల్ పిఎస్ పరిధిలో మరియు బొల్లారం పిఎస్ పరిధిలో 8 చోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించారు. అతని దగ్గర నుండి 27 తులాల బంగారు, 34 తులాల వెండి ఆభరణాలు, 1,34,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని నిందితుడిని రిమాండ్కు పంపించినట్లు మేడ్చల్ డీసీపీ శబరీష్ వెల్లడించారు. ఇన్స్పెక్టర్ ఉపేందర్, అలాగే డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ కుమార్, వీరిద్దరు అండర్ సూపర్విజన్ ఆఫ్ ఏసీపీ రఘునందన్ రావు ఒక ఇంటర్స్టేట్ ప్రాపర్టీ అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. అతని పేరు గులాబ్ గంగారాం చవాన్. యాక్చువల్లీ ఈజ్ నేటివ్ ఆఫ్ కర్ణాటక. ఇతను ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి కర్ణాటకలో కూడా ప్రాపర్టీ అఫెన్స్ చేసేవాడు. మన జ్యూరిస్డిక్షన్లో ఇతను ఒక 8 అఫెన్స్ కన్ఫెస్ చేయడం జరిగింది. అల్వాల్ పిఎస్ లిమిట్స్లో 6 అఫెన్స్, అలాగే హైదరాబాద్ కమిషనరేట్ బొల్లారం పిఎస్లో 2 అఫెన్స్ కన్ఫెస్ చేయడం జరిగింది. ఇతని కన్ఫెషన్ మేరకు ఈయన వద్ద నుంచి మొత్తం గోల్డ్ 27 తులాస్, సిల్వర్ ఒక 50 తులా, క్యాష్ 1.3 lakhs, టోటల్ వర్త్ వచ్చేసి 17,85,000 వర్త్ ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. ఇతన్ని పట్టుకోవడానికి లోకల్ ఎస్హెచ్ఓ కానీ, ఇన్స్పెక్టర్స్ కానీ, కానిస్టేబుల్స్ చాలా కష్టపడి ఒక 10-15 డేస్ నుంచి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కానీ, పాత ఇన్ఫార్మెంట్స్తో మాట్లాడడం కానీ, లోకల్ కమ్యూనిటీతో మాట్లాడడం కానీ చాలా కష్టపడి ఈ పని చేశారు. దే డెఫినెట్లీ డిజర్వ్ అప్రిసియేషన్ అండ్ దే విల్ బి రివార్డెడ్ సూటబ్లీ. ఈయన ప్రొఫైల్ చూస్తే ఇతను యాక్చువల్లీ ఈజ్ నేటివ్ ఆఫ్ కర్ణాటక అని చెప్పాను. ఈయన రీసెంట్గానే హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ వచ్చి ఇక్కడ బొల్లారం, బొల్లారంలో షెల్టర్ తీసుకొని, అక్కడ ఆయన షెల్టర్ తీసుకున్న జాగంలో ఒక 1.52 kilometers రేడియస్లో ఉన్న ఐసోలేటెడ్ హౌసెస్ కానీ, లాక్ అయిన హౌసెస్ చూసుకొని అర్లీ మార్నింగ్ అఫెన్స్ కమిట్ చేసేవాడు. సో ఇతను ఒక యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ ఒక 6 అఫెన్స్ అల్వాల్ అండ్ 2 అఫెన్సెస్ ఇన్ బొల్లారం పిఎస్ హి హస్ కన్ఫెస్డ్. హి ఈజ్ గోయింగ్ టు బి రిమాండెడ్ టుడే. దీంట్లో పనిచేసిన బేతప్ప కానీ, డిఎస్ఐ గౌస్ పాషా, రమాకాంత్, టి రాజశేఖర్ కానిస్టేబుల్ ఆఫీసర్స్, దే ఆల్సో డిజర్వ్ అప్రిషియేషన్. థ్యాంక్ యూ.
सिर्फ सरकार ఓకే అన్న పోలవరం ముంపు బాధితులకు 84,424 ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ చెప్పారు. కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మీడియాకు వివరించారు. ఏపీ సచివాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నామని మంత్రి తెలియజేశారు. ప్రభుత్వ బడుల్లో ఐబీ సిలబస్ ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లుగా మంత్రి చెప్పారు. దేవాదాయ చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదించిందన్నారు. బదిరా టెన్నిస్ ప్లేయర్ జఫ్రిన్కు ఇళ్ల స్థలం మంజూరుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి తెలియజేశారు. అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణకు పీఓటీ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. భూదాన్ గ్రామదాన్ చట్ట సవరణ బిల్లుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. నమస్కారం. ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన సచివాలయంలో జరిగినటువంటి మంత్రి మండలి పలు కీలక నిర్ణయాల్ని తీసుకోవడం జరిగింది. అందులో ప్రధానమైనటువంటిది ఒక చారిత్రక నిర్ణయం. విద్యాశాఖలో అంతర్జాతీయ ప్రమాణాల కల్పన. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ట్రోఫిల్ విద్యని ప్రవేశపెట్టడం ద్వారా ట్రోఫిల్ ప్రైమరీ, జూనియర్ అండ్ సీనియర్, దానికి తోడుగా ఇంకొక ముందడుగు వేసి ఇంటర్నేషనల్ బాక్లారియట్ విద్యాశాఖ లెటర్ ఆఫ్ ఇంటెంట్ LOIకి కేబినెట్ ఆమోదం తెలియజేసింది. ఇది ఒక చారిత్రకమైనటువంటి నిర్ణయంగా ఐబీ సిలబస్ దిశగా అడుగులు వేస్తున్నాం. ఇది అమెరికా లాంటి దేశాల్లో ఈ సిలబస్ ఉంది. మన పిల్లలకి ఈ సిలబస్ని అందుబాటులోకి తేవడంలో మన వాళ్ళు విద్యను అభ్యసించిన తర్వాత ఏ యూనివర్సిటీకి వెళ్ళినా కూడా మంచి అవకాశాలు పొందుతారు. ప్రధానంగా ఈ సిలబస్లో ప్రశ్నలు వేసే విధానం, వాటికి సమాధానాలు నేర్చుకునే విధానం నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. రియల్ లైఫ్లో జ్ఞాన సంపార్జన ఎలా ఉంటుందో ఐబీ సిలబస్ విధానం కూడా అలాగే ఉంటుంది. మొదటి తరగతిలో నెమ్మదిగా ప్రారంభమై మిగిలిన అన్ని తరగతులకు కూడా దీన్ని విస్తరించుకుంటూ వెళ్తాం అనేటువంటిది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఐబీ సిలబస్ వరకు ఇవాళ ఎంఓయూ పట్ల క్యాబినెట్ సభ్యులందరూ కూడా ఎంఓయూ జరిగింది. క్యాబినెట్ సభ్యులందరూ దీనిపైన హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ముందుగా నేను చెప్పినట్లు ఇప్పటికే 3వ తరగతి నుంచి ట్రోఫిల్ విద్యని ప్రవేశపెట్టి పరీక్షలు నిర్వహించడం, అందులో ప్రైమరీ అండ్ జూనియర్ అండ్ సీనియర్. అంటే ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నటువంటి విద్యార్థి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా తనకు ఆ కమ్యూనికేషన్ స్కిల్ గ్యాప్ అనేటువంటిది ఫిల్ చేసి మంచి విద్యతో పాటుగా ఉపాధి అవకాశాలు పొందడానికి, ఉత్తీర్ణత సాధించడానికి కావలసినటువంటి విద్యా విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వారానికి 6 రోజుల పాటు ప్రతిరోజు 1 గంట ట్రోఫిల్పై శిక్షణ ఇస్తున్నాను. దీనివల్ల వారికి ఇంగ్లీష్లో పరిజ్ఞానం బాగా పెరుగుతుంది. అక్కడ మనకున్న గ్యాప్ ఏమిటంటే కమ్యూనికేషన్ స్కిల్ లేదు. దాన్ని పెంచడం కోసం ఈరోజు తీసుకున్న ఈ నిర్ణయం ఒక చారిత్రకమైనటువంటిదని, ఇప్పటివరకు కేవలం విద్యా విధానంలో ఒక ప్రవేశపెట్టిన తర్వాత దాని సూక్ష్మ దశగా ఆలోచన చేసి, అంటే బాల్యం నుంచి కూడా విద్యార్థి ఆ దశగా ఆలోచించేటట్టుగా
ఆ దశ ఆ ధైర్యంతో సమాజంలో ఎదిగేటట్టుగా తయారు చేయడానికి ఈ విద్యా విధానం చాలా ఉపయోగపడుతుందనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మంత్రిమండలి యావత్తు కూడా హర్షాతిరేకాల మధ్యన ఈ నిర్ణయానికి ఆమోదం తెలియజేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ బిల్ 2023కి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. జూన్ 2వ తేదీ 2014 కంటే ముందు నియమిత విశాఖలోని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు సంయుక్తంగా ఉత్తరాంధ్ర జిల్లాలలో ఉక్కు సంరక్షణ యాత్ర పేరిట బైక్ ర్యాలీ చేపట్టాయి. 6 జిల్లాల్లోని 10 రోజుల పాటు దాదాపు 1150 కిలోమీటర్లు ఈ బైక్ ర్యాలీ జరగనుంది. విశాఖ నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బైక్ ర్యాలీ ప్రారంభమైంది. ఈ ర్యాలీలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ పారిశ్రామిక రాజధాని విశాఖను కాపాడుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందుకోసం అన్ని పార్టీలు ముందుకు రావాలని కోరారు. విశాఖపట్నంపై భారతీయ జనతా పార్టీకి ఎందుకంత కక్ష అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు మాదే, హక్కు మాదే అనే నినాదం ప్రతి గుండెకు తాకేలా చేస్తామన్నారు. రేపు ఎన్నికల వరకు కూడా దీంట్లో కానీ అన్ని పార్టీలని మనం ఒప్పించి నిలబెట్టగలిగితే ఆ తర్వాత ఎవడబ్బా వల్ల కాదు దీన్ని ప్రైవేటీకరణ చేయటం అని చెప్పదలుచుకున్నాం. ఈరోజు మోడీ ప్రభుత్వం 3 ఏళ్ల నుంచి దొడ్డిదారిని అనే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. స్ట్రాటజిక్ సేల్ పేరుతో కేంద్ర కేబినెట్ తీర్మానం చేసిన మొదలుకొని ఆ రోజు వేలాది మంది బైక్ ర్యాలీ కార్మికులు నిర్వహించారు. మొత్తం పట్టణం కదిలొచ్చిందన్నంత పెద్ద ఎత్తున అదొక హెచ్చరిక ఆ రోజు. ఆ తర్వాత బయట ఇదే ప్రాంతంలో మొత్తం నగర ప్రజా సంఘాలు, పార్టీలు అందరూ వాళ్ళకి సంఘీభావంగా అప్పటి నుంచి ఇప్పటిదాకా సభలు నడుపుతూనే ఉన్నారు. యావత్ రాష్ట్రము 5 కోట్ల మంది ప్రజల తరఫున అన్ని సంఘాలు, రాజకీయ పార్టీలు విజయవాడలో సంఘీభావ కమిటీగా ఏర్పడి వాళ్ళు కూడా రాష్ట్ర వ్యాప్తమైనటువంటి అనేక ఉద్యమాలు, ఆందోళనలు దీని రక్షణ కోసం నడిపారు. ఈరోజు తెలుగు ప్రజల యొక్క హృదయ ఘోషగా ఉన్నది మా ఉక్కును మేము కాపాడుకుంటాం, ఉక్కు మాదే, హక్కు మాదే అని చెప్పిన నినాదం ఈరోజు ప్రతి గుండెను తాగుతా ఉన్నది. కానీ మోడీ ఏమీ పట్టించుకోవడం లేదు. దీనికి ఉన్నటువంటి స్థలాలని ముందు అమ్మేయాలని చూస్తున్నారు. అదానికి అమ్ముదామా, లేకపోతే జిందాలకు అమ్ముదామా, లేకపోతే ఇంకెవరికన్నా అమ్మానికి అమ్ముదామా, ఈ తాపత్రం చాలా ఎక్కువగా ఉంది. ఎట్లో గంటలు అమ్మేసేయాలని చెప్పని ముడిసరికి ఇవ్వకుండా, సొంత గనులు ఇవ్వకుండా ఆటంకాలు పరిచారు. విశాఖ ఉక్కు వదిలినటువంటి భూములతోటి నిర్మించిన గంగవరం పోర్టు ఈరోజు మొత్తం అదాని పరం అయిపోతే డబ్బులు ఇవ్వలేదు, బిల్లులు చెల్లించలేదు అనేటువంటి పేరుతోటి బొగ్గు దిగుమతి కాకుండా కంటైనర్లు అన్నింటినీ కూడా ఆపేస్తే మొత్తం కార్మికులు కదిలి తిరిగి మళ్ళా వాటన్నింటినీ రప్పించుకోవటం అది ఒక పెద్ద విజయంగానే మేము భావిస్తా ఉన్నాం. 2 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఏ పార్టీ ఏ వైఖరి తీసుకుంటుంది ఆశమైంది. అందుకనే ఈరోజు కార్మికులకు మద్దతుగా సిపిఎం చేస్తున్నటువంటి ఈ బైక్ యాత్ర రాబోయే రోజుల్లో అన్ని పాల్గొంటారా లేదా పెట్టుగా దాన్ని పక్కన పెట్టేసి ఇతర విషయం కోసమే ఈ బైక్ యాత్రను మేము నిర్వహిస్తా ఉన్నాం. ఎందుకంటే మన కార్మికులు పొద్దు చారిత్రాత్మకమైనటువంటి పోరాటం చేస్తా ఉన్నారు. దీనికి మద్దతు కూడా అవసరం. ఈరోజు కార్మిక సంఘాలన్నీ ఉండొచ్చు, కానీ ప్రైవేటీకరణ మాత్రం ప్రత్యక్షంగా వచ్చి చేయలేనటువంటి పరిస్థితిని కార్మికులు సృష్టిలకు పట్టుదల, కార్మిక సంఘాలు చేస్తున్న కృషిని నేను 21 వార్డుల్లో 20 లక్షల మంది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడతాం. తెన్నేటి విశ్వనాథం దక్షత మండుతుంది ఎవ్వడురా అమ్మేది ఎవ్వడు. ఒకప్పుడి విశాఖంటే చేపలు కొట్టేరు, పట్నం కంటే చాలా చిన్న పల్లెటూరు.
వార్డుల్లో 20 లక్షల మంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడదాం. తెన్నేటి విశ్వనాథం దక్షత మండుతుంది ఎవ్వడురా అమ్మేది ఎవ్వడు. ఒకప్పుడి విశాఖంటే చేపలు పట్టే ఊరు, పట్నం కంటే చాలా చిన్న పల్లెటూరు. ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ అనేది ఒక ఎజెండాగా మారుతుంది. ప్రతి పార్టీ ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇది కేవలం విశాఖపట్నమే కాదు, ఉత్తరాంధ్రే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే ఇది ముఖ్యమైన అంశం. ఇప్పుడు రాయలసీమకి నీళ్లు ఎలాగో, కడప ఉక్కు ఫ్యాక్టరీ పెట్టడం ఎలాగో, అదే విధంగా ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవడం కూడా ముఖ్యమైనది అవుతుంది. మన రాష్ట్ర ప్రత్యేక హోదా విభజన హామీలు లాగానే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వచ్చే ఎన్నికల్లో ప్రతి పార్టీ తమ ఎజెండాతో ముందుకు వచ్చి తీరాలి. అలా రాని వాళ్ళు ద్రోహులుగా మిగిలిపోతారని మాత్రం నేను హెచ్చరించదలుచుకున్నాను. బీజేపీది 100% బాధ్యత. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ, దాన్ని ప్రైవేటీకరించాలని ఎజెండా తెచ్చింది వాళ్ళు. స్ట్రాటజిక్ స్పేల్ పేరుతోటి దీన్ని బలహీనపరుస్తున్నది వాళ్ళు. దీన్ని కుతిగా పిసికి ముడిసరుకు ఇవ్వకుండా, గనులు ఇవ్వకుండా, పెట్టుబడులు పెట్టకుండా, ఉన్న ఫర్నేసులు కూడా మూసేసి దీన్ని ఏదో రకంగా దెబ్బతీయాలని చేస్తుంది వాళ్ళు. అయితే కేంద్ర ప్రభుత్వం హత్య చేస్తుంటే పోరాడుతున్న కార్మికులకి అండగా ఉన్న వైసీపీ ఈరోజు పక్కకు వైదొలిగి మౌనంగా ఉంటున్నది. అది వాళ్ళు బాధ్యతను విస్మరించడమే కాదు, హత్య చేసేవాళ్ళు తోడ్పడటం కూడా ఈక్వల్ టు కిల్లింగ్. అందుకని నేరస్తుల జాబితాలో వాళ్ళు కూడా చేరకముందే తిరిగి మేల్కొని ముందుకు వస్తారా, లేదా నేరస్తుల జాబితాలో బీజేపీతో సరసన చేరి రాష్ట్రాన్ని ద్రోహం చేస్తారా? వైసీపీ సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతున్నాను. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ టీడీపీ పాదయాత్ర నిర్వహించిన విషయం విదితమే. అసరవెల్లి దేవస్థానం వరకు తలపెట్టిన ఈ పాదయాత్రలో శ్రీకాకుళం జిల్లా టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కూన రవికుమార్తో కలిసి జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా నాయకులు పేడాడ రామ్మోహన్ రావుతో పాటు వివిధ మండలాల జనసేన నాయకులు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న అరాచక అకృత్య పరిపాలన, విధ్వంస పరిపాలన మీద పోరాటం చేస్తూ ఉంటే అక్రమ కేసులు పెట్టి నిర్బంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని సత్వరమే విడుదల చేయాలని, వారికి మంచి ఆరోగ్యం ఉండాలని, ఆ కుటుంబానికి ఆ సూర్యనారాయణ స్వామి అండదండలు అందించాలని, ఉసస్సు ప్రసాదించాలని కోరుకోవడానికి ఈరోజు మేము ఒక కార్యక్రమాన్ని తలపిస్తే దానిని కూడా నిర్బంధించడం, గృహ నిర్బంధం చేయడం. ఎవరిని చేస్తారండి గృహ నిర్బంధం? మేమేమైనా టెర్రరిస్టులమా, లేదు సంఘ విద్రోహ శక్తులమా, లేదు మేమేమైనా నక్సలైట్లమా? మరి ఈరోజు మేము శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ప్రకారం ఒక ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతలు మేము నిర్వర్తిస్తూ ఉంటే ఈరోజు మాతో పాటుగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న వారు తీసుకున్న నిర్ణయం తర్వాత ఈరోజు ఈ జిల్లాలో కానీ, ఈ జిల్లాలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో కూడా జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేస్తాం. రేపు 2024లో ఈ సైకో ప్రభుత్వాన్ని, ఈ సైకో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపేంత వరకు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి పనిచేస్తాం. మాతో వచ్చినటువంటి ఇతర రాజకీయ పార్టీలను కూడా తప్పనిసరిగా ఆహ్వానిస్తాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మాకరపాలెం మండలం రామనప్పేలం సమీపంలో వ్యక్తి దారుణ హత్య కలకలం రేపింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇక్కడ కూడా జరుగుతుందంటే చూడరా.
తెల్లారే తెల్లగా అయిపోయినా తెల్లారే నైట్ చేసి నైట్ 1 గంట 2 గంటల తర్వాత జరిగింది ఆ టైంలో రూట్ ఎవరు ఉంటుంది అంటే బాగా ఆటోనగర్లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు గద్దె రామమోహన్ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబు నాయుడికి మద్దతుగా పోస్టు కార్డులు పంపే కార్యక్రమంలో కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, క్లస్టర్ యూనిట్, బూత్ ఇన్ఛార్జీలు మరియు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మేము సైతం ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను. మేము సైతం కాపాడండి ప్రజాస్వామ్యాన్ని, కాపాడండి ప్రజాస్వామ్యాన్ని, కాపాడండి ప్రజాస్వామ్యాన్ని. మేము సైతం ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను. మేము సైతం వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి గద్దె రామ్మోహన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి గద్దె అనురాధ గారి నాయకత్వం, వర్ధిల్లాలి గద్దె రామ్మోహన్ గారి నాయకత్వం. చంద్రబాబు నాయుడు గారు అక్కడ మనసుని చంద్రబాబు నాయుడు గారు అక్కడ మనసుని వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఏపీలో గణనాథుడి నవరాత్రులు భక్తుల కోలాహలం మధ్య సందడిగా కొనసాగుతున్నాయి. అనంతపురం రాయదుర్గం పట్టణంలో వినాయకుడి నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. రెండవ రోజు వివిధ మండపాలలో కొలువుతీరిన గణనాథులు వివిధ అలంకరణలు అలంకరించి భక్తులకు దర్శనానికి అనుమతించారు. వివిధ అలంకరణలో ఉన్న గణనాథులను దర్శించుటకు భక్తులు పోటెత్తారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించిన వినాయక మండప కమిటీ సభ్యులు పుట్టపర్తి పట్టణంలో ప్రధాన రహదారులన్నీ వినాయక మండపాలతో కిక్కిరిసిపోయాయి. గోకులంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గోకులం వినాయక కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని సమాధి రోడ్డు, చిత్రవతి రోడ్డు, సాయి టవర్స్ రోడ్డు ఇలా ప్రధాన రహదారులన్నీ వినాయక మండపాల వల్ల రాకపోకలు నిలిపివేశారు. ఎటు చూసినా వినాయక చవితి పండుగ వాతావరణం కనువిందు చేస్తోంది. కుప్పం పట్టణంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలు భక్తులను ఆకట్టుకున్నాయి. जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के।
సార్ నా శ్రీనాథ్ ఎట్లా జరిగింది? శ్రీనాథ్ ఎట్లా జరిగింది? సూపర్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మనకే శివ, ఈశా అంటే అర్థం తెలుసా నీకు? పార్వతి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం నసరపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం. తండ్రి కొడుకుల మృతి, భార్య పరిస్థితి విషమం. కర్ణాటకకు చెందిన పాత నేరస్తుడిని అరెస్ట్ చేసిన అల్వాల్ పోలీసులు. 27 తులాల బంగారు, 34 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం. పోలవరం ముంపు బాధితులకు 84,424 ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్. భూదాన్ చట్ట సవరణకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న మంత్రి చెల్లుబోయిన. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీల బైక్ ర్యాలీ. పారిశ్రామిక రాజధాని విశాఖను కాపాడుకుందామని ప్రజలకు పిలుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.